హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మనోరంజితం నవలలోని 9వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్న వారు రాధికా గోగినేని. మరి 9వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా? ఎంత ప్రయత్నించినా అభిరామ్ మందు అలవాటు నుండి బయటపడకపోవడంతో విసుగు చెందిన మహిమ విడాకులకి అప్లై చేస్తుంది. అభిరామ్ తల్లిదండ్రులు మనోరమ, నిరంజన్ రావులు మహిమకు, మనవరాలు వసుధకు అండగా నిలబడతారు. అభిరామ్ వాళ్ళ స్నేహితుడు గదికి వెళ్ళిపోతాడు. అభిరామ్కు మందు మత్తులో యాక్సిడెంట్ అవడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని తెలిసిన అభిరామ్ తండ్రి నిరంజన్ రావు హాస్పిటల్లోనే ఉండి సపర్యలు చేస్తాడు. మహిమ కూడా హాస్పిటల్లోనే ఉంటుంది. హాస్పిటల్ నుండి అభిరామ్ డిశ్చార్జ్ అయ్యే రోజునే వాళ్ళ విడాకులు మంజూరు అయ్యాయనే విషయం తెలుస్తుంది. విడాకుల విషయం వినగానే అభిరామ్ అసహనంగా ఉంటాడు, కానీ మహిమ ముభావంగా ఉండిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో 9వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? మనోరంజితం నవలలోని 9వ భాగం. యథాప్రకారం రోజులు దొర్లిపోతున్నాయి. మహిమ వసుధను నిద్రపుచ్చేటప్పుడు ఏవో 2 నీతి కథలు చెప్పాక కొన్ని కబుర్లు చెబుతుంటుంది. వాటిలో అభిరామ్ గురించి కూడా కొన్ని ఉండేవి. ఒకరోజు, నాన్న చాలా చెడ్డ కదమ్మా, డ్రింక్ చేయడం మంచి అలవాటు కాదని మా టీచర్ చెప్పింది అంది వసుధ. మహిమ నిట్టూర్చింది. మీ నాన్న చాలా మంచి, నాకు తెలుసుగా, ఆ అలవాటు మాత్రమే చెడ్డది, అంతే. అది వదిలేస్తే మళ్ళీ మామూలు అయిపోతారు మంచిగా. వసుధ నవ్వింది. అయితే నాన్నను వచ్చేయమని చెప్పవా అమ్మా? గోముగా అడిగింది. అదేమిటి, నీకు నాన్నంటే భయం కదా, పిలిచినా దగ్గరకు వెళ్ళేదానివి కాదుగా అంది మహిమ ఆశ్చర్యంగా మొహం పెట్టి. ఇప్పుడు నాకు భయం లేదులే అమ్మా, రమ్మని చెప్పు. నాన్న ఇక్కడే ఉద్యోగం చేస్తే మనం అందరం కలిసి ఉండొచ్చుగా. మందు అలవాటు మానేసే వరకు రావద్దని చెప్పేశానమ్మా, అందుకని రారు. అది సరే గాని ఇప్పుడెందుకు రమ్మని పిలవమంటున్నావో చెప్తావా? మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ నాన్నల గురించి చెప్తుంటే నాకు నాన్న కావాలనిపించింది. నాన్నని నేనే భయపెట్టానేమో అనే అనుమానం వచ్చింది కూడా. ఆరిందాల కళ్ళు తిప్పుతూ అంది. మహిమ సరదాగా నవ్వింది. నాన్న ఆ చెడ్డ అలవాటును వదిలేశాక మన దగ్గరకు తానే వచ్చేస్తారు, మనం పిలవనక్కర్లేదులే. ఏమోనమ్మా, నేను భయంతో దూరంగా పారిపోయేదాన్నని కోపం వచ్చి నాన్న అలా దూరంగా ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోయారేమోనని నాకు అనుమానం వస్తోంది. అందుకే నాకు ఇప్పుడు భయం లేదు నాన్న, వచ్చేయి, సంతోషంగా సరదాగా ఉందాం అని చెప్పాలనిపిస్తోంది. మహిమకు మనసు ఆర్ద్రమైపోయింది. వసుధను చేతులతో చుట్టేసి ప్రేమగా గుండెలకు హత్తుకుంది. లేదమ్మా, మీ నాన్న గురించి నాకు బాగా తెలుసుగా, నీ మీద కోపం ఏమీ ఉండదు అని సర్ది చెప్తూ జోకొట్టింది. వసుధ నిద్రలోకి జారిపోయిందనుకున్నాక పాప మీద చేయి అలాగే ఉంచి వసుధకో లేక స్వాగతమో అన్నట్లు మనసులోని తన దుఃఖావేశాన్ని, భావోద్వేగాన్ని మాటల్లోకి మార్చి చెప్పుకోవటం మొదలుపెట్టింది. తన మనసులోని మాటల్ని చెప్పుకోవాలంటే తనకు పాప తప్ప ఎవరూ లేరనే భావం ఆమెను తరచూ వెన్నాడుతోంది. అందుకే అలవాటైంది. వసు, నువ్వు ఇప్పటి మీ నాన్న రూపాన్ని చూసి భయపడ్డావు, కానీ మా పెళ్లికి ముందు ఎలా ఉండేవారో నీకు తెలీదు. ఆ మందు భూతం పట్టినందువల్లే మీ నాన్న మనసు, రూపం అన్నీ మారిపోయాయి. నా పరిచయం వల్లే, నా ప్రేమ కోసమే ఆ అలవాటును వదిలేస్తున్నానని చెప్పినప్పుడు నేను నిజంగా ఆయన రూపానికి మాత్రమే కాదు వసు, ఆ ప్రేమకు ముగ్ధురాలనైపోయి తనకి దాసోహం అయిపోయాను. అందుకే పాత అలవాటు మళ్ళీ విజృంభించే అవకాశం ఉండొచ్చని ఎవరు హెచ్చరించినా నేను లక్ష్య పెట్టలేదు. ఒకసారి నా స్నేహితురాలు ఉషా ఏమందో తెలుసా? మీ నాన్న తన అలవాటుని అంత సునాయాసంగా వదిలేయగలగటం చూసి నాకు భలే ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ మహిమ ఇంతలా ఉంటుందా అని. దానికి మీ నాన్న ఏమని జవాబిచ్చారో తెలుసా? అవును, మహిమలోని ప్రేమకు అంతటి శక్తి ఉంది అని. మీ నాన్న రూపానికి ఎంతటి ఆకర్షణ ఉందో మాటలకి అంతే వసు. నువ్వు పుట్టిన 1 సంవత్సరం వరకు రోజులు ఎంత ఆనందంగా గడిచిపోయాయో. జీవితంలోని మాధుర్యం అంతా అప్పుడే అనుభవించేశాననిపిస్తోంది. అప్పుడు నాకు ఎన్నో బంధాలు, అనుబంధాలు. ఇప్పుడో నువ్వొక్కదానివే నా జీవితానికి ఆలంబన, ఆశ అన్నీ. నిజం వసు, నువ్వే లేకపోతే ఈ జీవితానికి అర్థం, పరమార్థం ఏమీ ఉండేవి కావు. ఇప్పుడు ఎవ్వరు లేకపోయినా నువ్వొక్కదానివైనా నాకు ఉన్నావు చాలు. ఈ విశ్వంలోని ఎన్ని విధాలైన ఐశ్వర్యాలైనా నీకు సమానం కావనిపిస్తోంది. నిన్ను నాకు అప్పగించినందుకైనా నేను రోజు మీ నాన్నని తలుచుకుంటున్నాను.
వసు, నీ మాటలు విన్నప్పుడు మీ నాన్న తెలివితేటలు నీకు వారసత్వంగా లభించాయేమోననిపించి నాకెంత ఆనందంగా ఉంటుందో. మీ నాన్నమ్మ అప్పుడప్పుడు చెప్పిన మీ నాన్న చిన్ననాటి సంగతులన్నీ నిన్ను చూస్తుంటే గుర్తుకొస్తుంటాయి. ఈ జీవితానికి ఇవే నాకు గొప్ప ఓదార్పునిచ్చి ఊరట కలిగిస్తుంటాయమ్మా. అలా ఏవేవో కబుర్లు జ్ఞాపకం వచ్చినవన్నీ తనలో తాను చెప్పుకుంటున్నట్లుగా అనుకుంటూ అలాగే వసుధ పక్కన ఎప్పటికో పడుకుంటుంది మహిమ. అభిరామ్ గారు, మీరేమిటి ఇక్కడ? మత్తులో వాలిపోతున్నట్లుగా ఉన్న అతన్ని సరిగ్గా కూర్చోబెట్టింది ఉష. ఆటో కోసం చూస్తున్న ఉషకు ఒక ఆటో ఆగటం కనిపించి దగ్గరకు వెళ్ళింది. లోపల ఒకరు ఉన్నారు. ఇతనిని ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ఇంటిలో దింపి వెళ్దాం, ఎక్కండి అన్నాడు. అతను కూర్చున్న తీరు గమనించిన ఉషకు బాగా తాగి ఉన్నాడని అర్థమై సంకోచంగా అనిపించింది. పక్కనే ఆమె కొడుకు చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు. మీకేం భయం లేదు సిస్టర్, ఎక్కండి, నా ఇల్లు పక్కనే అన్నాడు అతను ముద్దగా. అప్పుడు ఉష అతన్ని గుర్తుపట్టి పలకరించింది. అతను గుర్తు పట్టినట్లో లేదో తెలియనట్లుగా తల ఊపి ఊరుకున్నాడు. మహిమ ఎక్కడుంది? మీరు ఒంటరిగా ఎక్కడికి వచ్చారు? లాంటి ప్రశ్నలన్నింటికీ అతని మౌనమే సమాధానమైంది. అప్పటి అతని స్థితిలో అతన్ని అడగటం అనవసరం అని తెలుసుకున్న ఉష అతని ఇంట్లోకి వెళ్ళడానికి సహాయం చేసింది. అతను బార్ నుండి ఆటో వాళ్ళకి తన అడ్రస్ కాగితం ఇవ్వటం వల్ల ఇంటికి క్షేమంగా చేరుతున్నాడన్నమాట అని గ్రహించింది. అది పేరుకి ఇల్లే గాని సామాన్లన్నీ అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. 2 గదులు, ఎవరో ఇంకొక అతనితో కలిసి ఉంటున్నాడని ఉషకు అర్థమైంది. అతనిని ఉష అభిరామ్ గురించి వివరాలు అడిగింది. అభిరామ్ కూడా తన చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు గాని 2 రోజుల క్రితమే అది పోయింది. ఇంకొకటి ఏదైనా చూసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పాడు. అంతకుమించి అతని వివరాలేం తనకు తెలియవని అతను చెప్పడంతో మర్నాడు వచ్చి అభిరామ్ని కలుస్తానని చెప్పింది. ఎక్కడికి వెళ్లకుండా గదిలోనే ఉండమని చెప్పమని రిక్వెస్ట్ చేసిన ఉష మళ్లీ ఆ ఆటోలో కొడుకుతో పాటుగా ఇంటి దారి పట్టింది. చెప్పినట్లే ఆ మర్నాడు అడ్రస్ తెలుసు కాబట్టి అభిరామ్ ఇంటికి వెళ్ళింది. అభిరామ్తో పాటు ఉండే అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడేమో. అభిరామ్ ఒక్కడే ఉన్నాడు. ఉషను చూడగానే అభిరామ్ చిరునవ్వుతో రండి అంటూ ఆహ్వానం పలికాడు. నా ఫ్రెండ్ మీ పేరు చెప్పాడు గాని మీరేనా ఇంకెవరైనానా అనుకుంటూ ఎదురు చూస్తున్నాను. సారీ, రాత్రి మిమ్మల్ని గుర్తుపట్టక సరిగ్గా పలకరించలేకపోయి ఉంటాను అన్నాడు. ఉష నవ్వింది. పర్వాలేదు, అందువల్లే మిమ్మల్ని మరోసారి కలిసే అవకాశం వచ్చింది. మీ సంగతులు అడిగే ముందు నా గురించి చెప్పేస్తాను. మహిమ వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజుల్లోనే నా పెళ్ళి అయింది. అందుకే ఆ విషయం తెలిసి పిలవలేదు. మీ అమ్మగారి ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి గాని పూర్తి వివరాలు తెలియలేదు. నేను కూడా కుటుంబ బాధ్యతలతో వీలు కాక మహిమను కలుసుకునే ప్రయత్నం చేయలేకపోయాను అని చెప్పి అతని గురించి ప్రశ్నలు అడిగింది. ఏం చెప్పాలో తెలియటం లేదు ఉషా. నాది స్వయం కృతాపరాధమే. అందుకే ఒంటరితనపు శిక్షను అనుభవిస్తున్నాను. మహిమకు మాట ఇచ్చి తప్పాను. నిన్నటి వరకు ఈ జీవితం ఇంతేననే నిర్వేదంతో బ్రతికేశాను. నా ఒంటరితనాన్ని బాధను మర్చిపోవడానికి అన్నట్లు నన్ను నేనే మోసం చేసుకుంటూ మత్తుగా రోజులు దొర్లించేశాను. అయితే ఈరోజు ఉదయం నుండి నన్ను నేను మార్చుకోవాలనే ఆలోచనతో సతమతమవుతున్నాను. అభిరామ్ అలా మాట్లాడుతూ ఉంటే ఉష తనకేమీ అర్థం కాలేదన్నట్లు చూసింది. అవును, మీకు అసలు విషయం చెప్పలేదుగా, ఎలా తెలుస్తుందిలేండి. నిన్న మా వసు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అని చెప్తూ ఉండగానే ఏమంటున్నారు? అంత చిన్నపిల్ల మీకు ఉత్తరం రాసిందా? నిజమా? మహిమే రాయించిందేమో. ఇంతకీ ఉత్తరంలో ఏముంది? ఆగలేనట్లు ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపించింది ఉష. అతను సమాధానంగా తన షర్టు జేబు నుండి ఓ కవర్ తీసి ఉష చేతికిస్తూ చదవండి, మీ సందేహాలు చాలా వాటికి సమాధానాలు దొరుకుతాయి అన్నాడు. రాత్రి చదవలేదు గాని ఉదయం చదివాను. అప్పటి నుండి ఆగలేక ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. చెప్పానుగా, నిన్నటి వరకు నిర్లిప్తంగా మందు మత్తులో బ్రతికేస్తున్న నాలో ఈ ఉదయం నుండి ఈ ఉత్తరం వలన పెను సంచలనమే రేగినట్లయింది. మా చిన్నారి వసుధ కోసం నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వాలనే కోరిక బలపడింది అన్నాడు మళ్ళీ అభిరామ్. ఉష ఏం మాట్లాడకుండా కవర్ తీసి కాగితాలు చదవడం మొదలుపెట్టింది. నాన్న, నేను మీ చిన్నారిని. మర్చిపోయారేమోననే అనుమానం వస్తోంది. మిమ్మల్ని నేను మర్చిపోకుండా నాకు పక్కనే అమ్మ ఉండి మీ కబుర్లు చెప్తూ ఉంటుంది. నాన్నమ్మ తాతయ్య అప్పుడప్పుడు వస్తుంటారా, వాళ్ళు అంతే మీ కబుర్లే ఎక్కువగా చెప్తుంటారు. అందుకే మిమ్మల్ని కలవాలనే కోరిక నాలో రోజు రోజుకి పెరిగిపోతోంది. నాన్న, మీరు అంత దూరానికి ఉద్యోగం కోసం వెళ్ళారని అమ్మ చెప్పింది. పైగా
నాకు నాన్న అంటే భయంగా, అందుకే దూరంగా వెళ్ళారని చెప్పింది. నాన్న, నాకు ఇప్పుడు భయం లేదు, మీరు వచ్చేస్తే చాలు. ఇక్కడే ఉద్యోగం చేద్దురు గాని మిమ్మల్ని ఇక్కడికి వచ్చేయమని చెప్పమని అమ్మని అడిగితే ఏమన్నదో తెలుసా? మీరు మందు భూతాన్ని వదిలించుకున్నాకనే మా దగ్గరకు వస్తారని చెప్పింది. అంతవరకు రాదలుచుకోలేదట కదూ. మీరొక్కరే ఉండి ఆ పని చేయటం ఎందుకు? ఇక్కడికి వస్తే చాలా మంది ఉన్నాంగా, తేలిగ్గా ఆ భూతం పారిపోయేట్లు చేయగలం కదా. అమ్మ నేనే కాదు, తాతయ్య నాన్నమ్మ కూడా ఉన్నారా? మనం అంతా కలిసి ఆ భూతాన్ని తరిమి కొట్టలేమా? చెప్పు నాన్న. అమ్మ అంటుంది మీరొక్కరూ ఆ భూతాన్ని వదిలించుకోవాలని మనసులో గట్టిగా అనుకుంటేనే వీలవుతుందట. నాన్న ప్లీజ్ అలా అనుకోండి నాన్న, నాకు మీతో కలిసి నవ్వుతూ ఆడుకోవాలని ఉంది. నేను దూరంగా ఉండటం వల్లనే మీరు మాకు దూరం వెళ్ళారని అమ్మ చెప్పింది. నిజమా నాన్న? చిన్నపిల్లకేం తెలియదులే పాపం అనుకోలేదా? నా మీద కోపంతో వెళ్ళిపోయారంటే నాకు బాగా ఏడుపు వచ్చేస్తోంది. నాన్న, నాన్నమ్మ నాకు మంత్రం చెప్పింది, దాంతో భూతాన్ని పారిపోయేటట్లు చేయవచ్చట. ఆ మంత్రం పేరు వింటే నీకు కూడా నవ్వొస్తుంది. దాని పేరు నవ్వుల మంత్రమే. తమాషాగా ఉంది కదూ. ఇంట్లో నవ్వుల మంత్రం అందరూ జపిస్తూ ఉంటే పరవశం స్థావరం ఏర్పరచుకుంటుందట. సమస్యల భూతం పలాయనం చిత్తగిస్తుందట, అంటే పారిపోతుందని అర్థమట కదా. ఈ మాట నాన్నమ్మే చెప్పింది నాకు. నాన్నమ్మ నాకు ఎన్ని రకాల తెలుగు పద్యాలు నేర్పించిందో తెలుసా? సిరికించప్పుడు మందార మకరంద మాధుర్యమనేదట, కలయో వైష్ణవమాయో ఓయమ్మ నీ కుమారుడు, ఊరకరారు మహాత్ములు, ఇంతింతై వటుడింతై అలా వైకుంఠపురంబులో, ఇలా చాలా పద్యాలు నేర్చుకున్నాను. తాతయ్య దగ్గర అవన్నీ చెప్పమంటుంది. ఒకసారి అన్నీ మీ నాన్న తెలివితేటలే వచ్చాయి అంది. అలా ఎలా వస్తాయి, నీకెలా తెలిసింది అని అడిగితే, మీ చిన్నతనంలో హై స్కూల్ రోజుల్లో, తర్వాత కాలేజీలోనూ నాటకాలు రాసి వాటిని డైరెక్ట్ చేసి స్కూల్ ఫంక్షన్స్లో ప్రదర్శించేవారట కదూ. అది చెప్పి తల్లిదండ్రుల అలవాట్లు తెలివితేటలు కూడా పిల్లలకు అలవాడతాయని అంది. మీ నాన్నకంటే చిన్న వయసులోనే నువ్వు అలా నాటకాలు అది రాయగలుగుతావు, ప్రయత్నించు అని నాన్నమ్మ చెప్పింది. ఇలాంటి పద్యాలే కాదు నాన్న, భాగవతంలోని ఎన్ని కథలు చెప్పిందో నాన్నమ్మ. నాన్న, మీరు వచ్చి నాకు మీలాగా నాటకాలు రాయడం కూడా నేర్పించాలి. నాకు తెలుగు చదవడం చక్కగా రాయటం కూడా నాన్నమ్మ వల్లే వచ్చాయని అమ్మ అంటుంది. నాటకాలు రాయటం మీ వల్ల నేర్చుకోవాలి. నాన్న, నాకు మీ గురించి ఎన్నో తెలుసు. అమ్మ నాకు ప్రతిరోజు కబుర్లు కథలు చెప్తూ ఉంటుందా. తర్వాత మీ కబుర్లు ఎన్నో నెమరేసుకుంటుంది. సగం నిద్రలో కొన్ని, నిద్ర పట్టకముందే కొన్ని, అవి వింటూ ఉంటాను. అందుకే మీ గురించి నాకు చాలా తెలుసు అనిపిస్తుంది. నాన్న, అమ్మ చెప్పే కబుర్లలో కొన్ని మీకు చెప్పనా? నేను పాపాయిగా ఉన్నప్పుడు మీరు ఇంటికి రాగానే ముందు నన్ను ఎత్తుకునేవారట. అమ్మ చేతిలో నుండి మీకోసం ఎదురు చూస్తున్నట్లు మీ మీదకి ఎగురు దూకేదాన్నని చెప్తుంది. మీ మెడ చుట్టూ చేతులు వేసి చంపలపై నేను ముద్దులు పెడితే మీరేమో కితకితలు పెట్టి నన్ను నవ్వించి మీరు నవ్వితే అమ్మకి బాగా నవ్వొచ్చేదట. అలా ప్రతిరోజు హాయిగా నవ్వుకునేవాళ్ళమని అమ్మ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు సరదాగా నవ్వమ్మా అంటే నవ్వాలని ప్రయత్నిస్తున్నా కళ్ళ వెంబడి నీళ్లే వస్తున్నాయి కానీ నవ్వులు రావడం లేదే అంది దిగాలుగా మొహం పెట్టి. మీరు వచ్చేస్తే మళ్ళీ మున్పుట్లా సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. నేను బడి నుండి వచ్చాక అమ్మకి మా స్కూల్ కబుర్లు పాఠాల సంగతులు అన్నీ చెప్తా. ఇప్పుడు ఒక్కదానికే చెప్తున్నా, మీరు వచ్చేస్తే మీకు బోలెడు తీపి మిఠాయి కబుర్లు. నోరూరుతుందా? వచ్చేస్తారా మరి? నాన్న, అమ్మకి చెప్పకుండా ఈ ఉత్తరం స్కూల్ లంచ్ అవర్లో కూర్చుని తొందరగా రాసేస్తున్నా. ఆ మధ్యన ఒకసారి అమ్మ హ్యాండ్ బ్యాగ్లో ఒక విజిటింగ్ కార్డు చూసి ఎవరిదని అడిగాను. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ ఫ్రెండ్ ఒకరు ఏదైనా సాయం కావాల్సినప్పుడు ఫోన్ చేయమని ఆ కార్డు ఇచ్చారని చెప్పింది. ఆ కార్డులో నెంబర్కి ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పి సాయం చేయమని అడిగా. చాలా సంతోషంగా చెప్పారు నాన్న. ఇంటికి ఆయన వస్తానంటే నేనే వద్దని చెప్పా. అమ్మకు చెప్పకుండా ఫోన్ చేశానని, నాన్న వచ్చాక రావచ్చంటే ఎప్పుడు అని ఆశ్చర్యంగా అడిగారు. నా ఉత్తరం అందాక ఎప్పుడు వచ్చేది తెలుస్తుందని అన్నాను. ఎప్పుడు వస్తారు నాన్న? నేను ఉత్తరాన్ని ఎలా రాశాను నాన్న? మా స్కూల్ టీచర్లు ఉత్తరాలు రాయటం అన్నీ చెప్తారు. బాగా రాశానా మరి? తొందరగా వచ్చేస్తావు కదూ నాన్న? మీ చిన్నారి.
వసుధ. ఉత్తరం చదవడం పూర్తి చేసిన ఉష దిగ్భ్రాంతితో చూసింది అభిరామ్ వైపు. అంత చిన్నపిల్ల రాసిన ఉత్తరం అంటే నమ్మలేకపోతున్నాను అంటూ ఆ కవర్ను అభిరామ్ చేతికి అందించింది. నాకు అలాగే ఉంది. మా వసు ఇంత చిన్న వయసులోనే అంత పెద్దదానిలా రాసిందా, లేక అప్పుడే ఇలాంటి ఉత్తరం రాయగలిగేంత వయసు వచ్చేసిందా అర్థం కావటం లేదు. ఏమైనా కానీ జీవితంలో నేను చాలా విలువైన కాలాన్ని, భార్యా పిల్లలతో పొందే ఆనందాన్ని పోగొట్టుకున్నానని అర్థమైంది. అందుకే వసు అన్నట్లు మందుభూతాన్ని ఎలా వదిలించుకోవాలా అనే ఆలోచనతో ఉదయం నుండి సతమతమవుతున్నాను నిట్టూర్చాడు అభిరామ్. ఒక క్షణం ఆలోచించిన ఉష, నేను సలహా చెప్పనా అని అడిగింది. ఏమిటన్నట్లుగా చూసిన అభిరామ్తో ఉష చెప్పింది. మా పెద్దమ్మగారి అమ్మాయి కమలక్క హైదరాబాద్లోని ఒక డీ అడిక్షన్ సెంటర్లో వర్క్ చేస్తోంది. మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు నిజంగా ఆ అలవాటును వదిలేయాలనే కోరిక గాఢంగా ఉంటే తప్పకుండా ఆ వ్యసనాన్ని జయించగలరు. కష్టం కాదు. నేను తనకి ఫోన్ చేసి చెప్తాను. మీకు అడ్రస్సు ఇస్తాను. చాలా మంచిది. మిమ్మల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటుంది. సంశయం ఏం లేకుండా వెంటనే వెళ్ళండి. ఒక్కరుగా ప్రయత్నించాలంటే కష్టమే. అక్కడైతే అన్ని ఏర్పాట్లు ఉంటాయి. నలుగురితో కలిసి ఉంటారు. అప్పుడు మీరు ఆ అలవాటు నుండి మహిమ స్నేహం వలన తొందరగా బయటకు వచ్చారు. ఇప్పుడు మీ చిన్నారి వసుధ కోరిక మీకు ఆ మానసిక బలం ఇస్తుంది. ఏమంటారు? చాలా మంచి సలహా ఇచ్చారు ఉషా. ఇక ఆలస్యం చేయను. ముందు వెంటనే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించింది, కానీ నిగ్రహించుకున్నాను. అవును, మహిమ చెప్పినట్లుగా ఆ భూతాన్ని వదిలించుకునే ఆరోగ్యంగా వాళ్ళ ముందు నిలబడతాను. ఆ అర్హత సాధిస్తాను. అభిరామ్ మాటల్లోని నిశ్చయానికి ఉష సంతోషం చూపిస్తూ చిరునవ్వుతో సెలవు తీసుకుంది. ఆ ఆవరణలోకి అడుగు పెట్టగానే అభిరామ్ మనసును ఏదో తెలియని ప్రశాంతత ఆవరించింది. పచ్చని పరిసరాలకున్న మహిమ అలాంటిదనిపించింది. శారీరక మానసిక ఆరోగ్యాలకి ప్రకృతి వైద్యం చేస్తుందనటానికి నిదర్శనమే తన మనసు ఉల్లాసంగా మారటం అనుకున్నాడతను. తల్లికి ఫోన్ చేసి తను ఇలా చేరిన విషయం తెలియచేశాడు. మనోరమ చాలా సంతోషించింది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటానంటూ తన గురించి ఇంకెవ్వరికీ అప్పుడే తెలియచేయాల్సిన పని లేదన్నాడు. మనోరమకి అర్థమైంది మహిమకు అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడని. ఏమైనా తనంతట తానుగా అటువంటి నిర్ణయం తీసుకోవటం అంటే మంచి మార్పు రావటానికి సంకేతంగా భావించి చాలా ఆనందించిందావిడ. అక్కడ పద్ధతులు అన్నీ కూడా అభిరామ్కు బాగా నచ్చాయి. ఆరోగ్యకర జీవనానికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. అందరూ అవి తప్పనిసరిగా పాటించాల్సిందే. వేకుజామునే లేవటం, వ్యాయామం, పౌష్టికాహారం, ఎవరికి తగిన పని వారు చేయటం, విశ్రాంతి, ఆటపాటలు, ఇవన్నీ కూడా అక్కడ ట్రీట్మెంట్లోని పద్ధతులు. తల్లి తండ్రి చెప్పిన క్రమశిక్షణా పద్ధతులకు చిరాకు పడి కోపగించుకునే తను ఇప్పుడు మాత్రం ఇక్కడ ఫీజు చెల్లించి పాటించాల్సి వస్తోందని మనసులో నవ్వుకున్నాడు కూడా. కొందరు ప్రముఖులు వచ్చి వ్యసనాల నుండి బయటపడే మార్గాలను వివరించటమూ జరుగుతూ ఉంటుంది. తమ ప్రసంగాల ద్వారా వ్యసనాల వలన సంభవించే ఆర్థిక నష్టాలను గురించే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతటి అనర్థం జరుగుతుందో ఉదాహరణలతో ఆసక్తికరంగా చెప్తారు. తమ జీవన విధానం, వ్యసనాల వలన జీవితం ఎంత నికృష్టంగా మారిందో చాలామంది గుర్తించి బయటపడాలనే సంకల్పాన్ని తమ ఉపన్యాసాల ద్వారా వారు కలిగిస్తారు. అంతేకాకుండా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి కుటుంబ సభ్యులను రప్పించి కుటుంబానికి ఆ వ్యసనాల బారిన పడిన వాళ్ళు ఎలాంటి కష్ట నష్టాలను కలిగించారో వివరించమంటారు. ఆ అనుభవాలు చాలామందికి పాఠాలుగా పనిచేస్తాయని. అక్కడ వ్యసనాల బారిన పడిన వాళ్ళు అన్ని వయసుల వారు ఉన్నారు. మందు, జూదం, డ్రగ్స్ ఇలాంటి అన్ని రకాల వ్యసనాలకి వైద్యం జరుగుతూ ఉంటుంది. కొందరు అనుభవాలు అభిరామ్ని బాగా ఆలోచింపచేశాయి. అతనిలోని రచయితకు స్ఫూర్తినిచ్చి అతని చేత కలం పట్టించాయి. అలా విన్న కొంతమంది అనుభవాలను అభిరామ్ నాటికల్గా రచించి అక్కడ వారినే కొంతమందిని ఎన్నుకుని వారి చేత చక్కగా నటింపచేసి తన దగ్గర ఉన్న కెమెరాతో చిత్రీకరించి ఆ ఫిల్ములను ప్రదర్శించినప్పుడు అందరి నుండి అభిరామ్కు ప్రశంసలు దక్కాయి. అలవాటుగా అక్కడి వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రసంగాల నుండి ఒక చిన్న అమ్మాయి చెప్పిన అనుభవాలను నాటికగా తీర్చిదిద్దాడు అభిరామ్. అదే అతని మొదటి షార్ట్ ఫిల్మ్. ఆ నాటిక పేరు కూతురు నేర్పిన పాఠం. అది రాస్తున్నంతసేపు అభిరామ్ మనసులో వసుధ తనకు రాసిన ఉత్తరమే మెదిలింది. అదొక అపురూపమైన అనుభూతి కలిగించే కానుకగా అతను భద్రంగా దాచుకున్నాడు. తరచూ చదువుకుంటూ, నీకు వెంటనే జవాబు రాయలేకపోతున్నానమ్మా. నువ్వు చెప్పినట్లుగా అక్కడికి వచ్చి మీ సాయంతో ప్రయత్నించటం కంటే ఇలా దూరంగా ఉంటే ఈ ప్రయత్నంలో విజయం సాధించగలిగితేనే మీ దగ్గరకు వచ్చి కనిపిస్తాను.
అని మనసులోనే కూతురికి జవాబు చెప్పుకుంటూ ఉండేవాడు. 8వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి నదురు బెదురు లేకుండా అందరి ముందు నిలబడి తన కుటుంబ విశేషాలను ఏకరువు పెట్టింది. ఒకసారి మా బడిలో ఓ క్లాస్మేట్ వాళ్ళు కొత్తగా కట్టించుకున్న ఇల్లు గురించి చెప్తూ మా గురించి వాకప్ చేసింది. మేముంటున్న ఇల్లు మాకు చాలా బాగుంది కాబట్టి ఇక కొత్తగా వేరే ఇల్లు కట్టుకోవాల్సిన పని లేదని నేను చెప్పగానే నవ్వి, ఆ పూరి పాక అంది. ఇల్లంటే హంగు ఆర్భాటం ఉన్న గొప్ప భవనమే కానక్కర్లేదని నా ఉద్దేశం. నాకు అలాంటి భావం ఏర్పడటానికి మా కుటుంబమే కారణం. మాది పేద కుటుంబమే కావచ్చును కానీ సంతోషాలకి కొదవలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా అమ్మ నాన్నలిద్దరూ పనులకు వెళ్తేనే కానీ మాకు రోజు గడవదు. మా అమ్మ రోజు పొద్దున్నే 2 ఇళ్లలో పనిచేసి ఆ తర్వాత పొలం పనులకు వెళ్తుంది. మా నాన్న మాత్రం ఇంట్లోని పనులన్నీ నా సాయంతో పూర్తి చేసి అప్పుడు వెళ్తాడు. నన్ను స్కూల్ దగ్గర దించాకనే ఏ పనికైనా వెళ్ళటం జరుగుతుంది. మాకో ఎకరం పొలం ఉంది. ఆ పొలం గట్టు మీద కొద్ది దూరం నడిస్తే మా స్కూల్కి చేరుకోవచ్చు. నేను ఒక్కదాన్ని వెళ్ళగలనుగా నాన్న అన్నా మా నాన్న వినిపించుకునేవాడు కాదు. ఆ పొలాన్ని చూస్తూ ఆ గట్టు మీద నిన్ను చేయి పట్టుకుని నడిపించుకుని వెళ్ళడం నాకు చాలా బాగుంటుంది అనేవాడు. అంతేనా, మన పొలంలో ఆ మూల నాటిన మామిడి మొక్క ఎంత బాగా ఎదిగిందో. వచ్చే సంవత్సరానికి చక్కగా కాపుకొస్తుంది. నువ్వు అప్పుడు మన పొలంలోనివే తినచ్చు. ఇక్కడ వేసిన జామ చెట్టు నిండా ఎన్ని పిందెలో చూసావా? 4 రోజుల్లో దోరకాయలు కోసుకొస్తాను. నీ నేస్తాలకు ఇవ్వచ్చు. నేరేడు చెట్టు నుండి పళ్ళు చాలానే రానినట్లున్నాయి. నీకు ఇష్టం కదా, తెస్తానుండు అంటూ ఇన్ని పళ్ళు కడిగి తెచ్చి జేబురుమాల్లో మూట కట్టి నా చేతిలో పెట్టేవాడు నాన్న. అలా నాన్న చేయి పట్టుకుని కబుర్లు వింటూ చెప్పుతూ స్కూల్కి వెళ్ళేదాన్ని. ఇలాంటి చాలా చిన్న చిన్న సంఘటనలు ఇచ్చే సంతోషం చాలా గొప్పగా ఉంటుందని తెలుసుకోగలిగాను నేను. అమ్మ నాన్న నేను ఇలాంటి మా సంతోషాల చిన్న కుటుంబంలో చిచ్చురేగింది. మా బంధువులు మా నాన్నను 10 రోజుల పాటు పొలం పనులకు సాయం రమ్మని పిలిచారు. మా నాన్నకు ముఖ్యమైన పని అంటే నన్ను బడికి తీసుకువెళ్ళడం, ఆ పైన మా పొలంలో పనులు అంతే. అప్పుడు నాకు సెలవులు. మా పొలంలోనూ పనులేవి లేకపోవటంతో మాకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిన నాన్న 10 రోజుల తర్వాత వచ్చాడు. అయితే ఒంటరిగా రాకుండా ఒక మహమ్మారిని కూడా వెంటబెట్టుకు వచ్చాడు. అదేనండి మా కుటుంబంలో చిచ్చు రేగడానికి కారణమైంది. అక్కడి వాళ్ళు మా నాన్నకు మందు అలవాటు చేశారు. ఇంటికి వెళ్ళాక మానేయవచ్చులే అనుకున్నాడు కానీ సాయంకాలానికి కల్లుపాక వైపు వెళ్లకుండా ఉండలేకపోయేవాడు. ఆ అలవాటుతో వచ్చే అనర్థాలన్నీ మా ఇంట్లోనూ చోటు చేసుకున్నాయి, చేటు చేశాయి. కోపం అన్నదే తెలియనట్లుండే నాన్నకి చిరాకు పెరిగింది. ఆ అలవాటును మానేయమని చెప్తే చాలు కోపము చిరాకు పెరిగిపోయేవి. అలా అమ్మా నాన్నల మధ్య పోట్లాటలు పెరిగాయి. మా తెలుగు మాస్టారు ఒకసారి పాఠం మధ్యలో ఒక కవిగారి గురించి చెప్తూ సందర్భాన్ని బట్టి వారి కవిత్వంలోని ఒక వాక్యం చెప్పారు. చక్కని సంతోషాల చిలుకలు ఎగిరిపోయి ఇంటిలో ఇక్కట్ల గబ్బిలాలు స్థిరపడ్డాయి అని. మా అమ్మా నాన్నల గొడవ విన్నప్పుడల్లా నాకెందుకో ఆ మాటే గుర్తుకు వచ్చేది. అందుకు కారణమైన ఆ అలవాటును వదిలించుకోమని నేను సలహా ఇవ్వడం నాన్నకు నచ్చలేదు. గట్టిగా అరిచాడు. నాకు కోపం రోషం వచ్చాయి. అప్పటి నుండి నేను నాన్నతో మాట్లాడటం పూర్తిగా మానేశాను. అమ్మ తిని తినక ఏమో కానీ అనారోగ్యంతో మంచం పట్టింది. ఇంటి పనులు చూసుకుంటూ పొలం పనులకి వెళ్దామని బడి మానేశాను. చక్కగా చదువుకునే అమ్మాయిని స్కూల్ ఎందుకు మాన్పించారు అంటూ మా ఇంటికి వచ్చిన మాస్టారు నాన్నని అడిగారు. నాన్న జవాబు కోసం తడుముకుంటుండగానే నేను మాస్టర్కి చెప్పేశాను. మా నాన్న ఒక ఊబిలో దిగబడిపోయి పనులకు వెళ్ళలేకపోతున్నాడండి. వెళ్ళిన ఆయన సంపాదన ఆయన ఖర్చులకే. మా అమ్మను చూసుకోవటానికి నేనైనా పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించాను. మా నాన్నకు నా మాటలు చురుకుమనిపించాయి కాబోలు ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత మా ఇంటికి వచ్చిన మాస్టర్ దగ్గరకు వెళ్ళి నా మౌనాన్ని భరించలేకపోతున్నానని, మందు అలవాటును మానలేకపోతున్నానని మొరపెట్టుకుంటే ఇక్కడ చేరితే బాగుంటుందని ఆ మాస్టరే మంచి సలహా ఇచ్చారు. మా అదృష్టం కొద్దీ మా నాన్న ఇక్కడ చేరటానికి సమ్మతించాడు. తొందరగానే మనిషిగా మారాడు. మా పొలం పనులు చూసుకుంటూనే ఇక్కడ రోజు 2 పూట్ల వచ్చి మొక్కల సంరక్షణ చేస్తూ తోటమాలిగాను పనిచేస్తున్నాడు. నేను బడికి వెళ్ళడం మళ్ళీ మొదలుపెట్టాను. మా అమ్మ ఆరోగ్యము బాగుపడింది. ఇలా మీ అందరి ముందు నిలబడి మా కుటుంబ అనుభవాలను పంచుకునే అవకాశం దొరికినందుకు చాలా ఆనందిస్తున్నాను అంటూ అమ్మాయి చేతులు జోడించి ముగించింది.
చిన్నమ్మాయి అయినా అంత చక్కగా మాట్లాడటం అభిరామ్ని ముగ్ధుణ్ణి చేసింది. ఆ అమ్మాయినే ఒప్పించి అలా నటులు కాని మామూలు వ్యక్తులతోనే తాను రచించిన నాటికను సహజంగా చిత్రీకరించగలిగాడు అభిరామ్. ఇంతటితో 9వ భాగం సమాప్తం. వచ్చే వారం 10వ భాగంతో కలుద్దాం.